సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ వోల్టేజ్గా ఉంటుంది అని అనుకున్నాను, కానీ వన్ సైడ్ మ్యాచ్ అయింది. నాకైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కూడా అనిపించింది. బికాస్ ఆఫ్ మ్యాచ్ మంచి ఎంటర్టైన్మెంట్ అనుకున్నా, కానీ వన్ సైడ్ అయిపోయింది. సిఎస్కే గడ్డపై ఆర్సీబీ జెండా పాతేసింది. సిఎస్కే ఫ్యాన్స్ ధోని బ్యాటింగ్తో ఊపిరి వచ్చింది. ఈసారి ఆర్సీబీ మంచి ఫామ్లో ఉంది. మొన్న కేకేఆర్, నిన్న సిఎస్కేని చిత్తుగా ఓడించింది. ఆర్సీబీకి ఉన్న మెయిన్ పోటీ అంటే మాత్రం ఈ ఐపీఎల్లో సిఎస్కే బ్యాట్స్మెన్ ఊపిరి ఆడనివ్వలేదు ఆర్సీబీ బౌలర్స్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ సాల్ట్, కోహ్లీ ఓపెనర్స్ సాల్ట్ అండ్ కోహ్లీ మంచి పునాది వేశారు. ఈ పునాది బాగానే కొనసాగింది. కానీ సాల్ట్ వికెట్ ధోని అవుట్ చేయడం చూస్తే మాత్రం బీభత్సం. ఆ ఏజ్లో కూడా ధోని స్టెంపింగ్ స్కిల్, ఆ ఫాస్ట్నెస్, షార్ప్నెస్ మామూలుగా లేదు. ఎందు భయ్యా ధోని స్టెంపింగ్ మాత్రం అరాచకం. అందుకే అంటారు ధోనికి వరల్డ్ ద బెస్ట్ క్రికెట్ కీపర్. ఆ తర్వాత వచ్చిన పడికల్ 27, పటిదర్ 57 క్యాచ్లు కూడా బాగానే మిస్ చేశారు మన పటిదర్కి మంచి లైఫ్ ఇచ్చారు. పటిదర్ దాంతో కుమ్మేశాడు. లివింగ్స్టోన్, జితేష్ శర్మ అండ్ డేవిడ్ లాస్ట్ ఓవర్లో కొట్టిన 3 6 మాత్రం శామ్ కెరన్కి అల్టిమేట్ భయ్య. 3 6 మాత్రం బీభత్సంగా కొట్టేశాడు లాస్ట్ ఓవర్లో. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ఫీల్డింగ్ అండ్ బౌలింగ్లో కొంచెం మిస్ అనే చెప్పాలి. సిఎస్కే బ్యాటింగ్, ఆర్సీబీ బౌలర్లు సిఎస్కే బ్యాట్స్మెన్కి, ఆర్సీబీ బౌలర్స్కి సిఎస్కే బ్యాట్స్మెన్స్ బిగుసుకుని పోయారు. సెకండ్ ఓవర్లోనే 2 వికెట్స్ పడడంతో మ్యాచ్ భారీగా నష్టపోయింది. నాకు తెలిసినంత వరకు ఆ సెకండ్ ఓవర్లో 2 వికెట్లు పడడంతోనే మ్యాచ్ భారీగా నష్టపోయింది. అక్కడి నుంచే సిఎస్కే డౌన్ఫాల్ అయింది. లేకపోతే ఆ వికెట్లు ఉండింటే కూడా ఇక మ్యాచ్కి తిరిగేదేమో అని నా ఫీలింగ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్కి వెళ్ళిపోయారు. కానీ లాస్ట్లో వచ్చిన ధోని బ్యాటింగ్ మాత్రం అరాచకం. సిఎస్కే ఫ్యాన్స్ ఇదైతే పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కన్నులకి ధోని వచ్చి ఎదురయ్యాడు. అప్పుడు ధోని ఆటతో ఫ్యాన్స్కి అంతా కూడా పండుగే. ఎంతోమంది ధోని కోసం ఫ్యాన్స్ అంతా వైటింగ్. మ్యాచ్ ఓడిపోయిండొచ్చు, కానీ ధోని ఆటతో ఫ్యాన్స్ గెలిచారు. ఫ్యాన్స్ ఇదొక పండుగ అని చెప్పాలి. ధోని కొట్టిన ఒక 2 సిక్సర్లు మాత్రం సూపర్ భయ్యా. అది ధోని ఆట. ఒకవేళ ధోని ఫస్ట్గానే వచ్చింటే, ఇంకొంతగా తొందరగా వచ్చింటే కుమ్మేసేవాడము. కానీ కొద్దిగా లేట్ అయింది. సో ప్లేయర్స్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ప్లేయర్స్ కూడా కొద్దిగా పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ కొద్దిగా లో అనిపించింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. ఇంకా మొత్తానికి ఆర్సీబీ దుమ్ము దులుపుతుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పటిదర్. ఓవరాల్గా ఆర్సీబీ విన్ అయింది. ఈ సల కప్ ఆర్సీబీదే అంటారా? ఈ సల కప్ ఆర్సీబీదే అంటున్నారు ఫ్యాన్స్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.